అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నేను ఏదైతే ఎక్స్ మాజీ ఎమ్మెల్యే ఆయన రైల్వే కోడ్ ఎమ్మెల్యే ఎవరో తెలియదంటూ మాట్లాడాడు. నేను ఆయనకు ఎంతో గౌరవిస్తున్నాను. ఏ రోజు సంవత్సరం కూడా ఏ మీటింగ్లో కూడా ఆయన గురించి నేను మాట్లాడలేదు. మాట్లాడడం పెద్ద విషయం కాదు, మాట్లాడచ్చు. కానీ ఎందుకు మనం ఏ పని చేస్తున్నామో అది ప్రజలకు తెలుసు. నేను రైల్వే కోడ్ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు కోర్టుకు వచ్చారు. వచ్చి భారీ బహిరంగ సభ పెట్టి నన్ను రైల్వే కోడ్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను, ఇతనే రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అని చెప్పి డిప్యూటీ సీఎం ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్ గారు అనౌన్స్ చేసిపోయారు. ఆ రోజు నేను రైల్వే కోడరు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. నేను ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ బిడ్డలాగే నేను పనిచేస్తానని చెప్పి ప్రతి ఒక్క కుటుంబానికి నేను చెప్పాను. అదేవిధంగా నేను ఈరోజు ఎమ్మెల్యే అని చెప్పి నేను గౌరవపడలేదు. ఆ రోజు ఏదైతే చెప్పాను నేను అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో బిడ్డలాగే వాళ్ళు చెప్పిన పని చేస్తూ రైల్వే కోడరు నియోజకవర్గం ఏదైతే లాస్ట్ 20 years నుంచి డెవలప్మెంట్ లేదు, మా ఎన్డీఏ కూటమి తరఫున ఏదైతే డెవలప్మెంట్ చేయాలో రోడ్స్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఏదైతే వాళ్ళకి ఇంటి వద్దకే వెళ్ళి ఇస్తున్నాము. ఈ సంవత్సరంలోనే దాదాపు CMRF 6 2 కోట్ల రూపాయల CMRF 6 ప్రతి ఇంటికి వాళ్ళ బిడ్డలాగానే పోయి నేను చెక్ ఇవ్వడం జరిగింది. నేనే అన్న రైల్వే కోడ్ ఎమ్మెల్యేని అరవ శ్రీధర్ జనసేన పార్టీ నుంచి గెలిచింది. ఎలక్షన్ కౌంటింగ్ లో మీరు నా పక్కనే కూర్చున్నారు, గుర్తురాలేదా? నేను ఎవరో రైల్వే కోడ్ ఎమ్మెల్యే. లాస్ట్ రెండు రౌండ్లు ఉండగానే మీరు నాకు కంగ్రాట్స్ చెప్పి వెళ్ళారన్న శ్రీరన్న. నేనే రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని జనసేన పార్టీ నుంచి మన కళ్యాణ్ సారు నాకు సీట్ ఇచ్చారు. గ్లాస్ గుర్తుకి ఓటేసి రైల్వే కోడ్ ప్రజలు వాళ్ళ బిడ్డలాగే నన్ను ఆశీర్వదించి రైల్వే కోడ్ ఎమ్మెల్యే చేశారన్న. 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే డెవలప్మెంట్ చేస్తారో మీరు చెప్పండి. నేను 1 సంవత్సరంలో డెవలప్మెంట్ చేస్తే నేను చెప్తాను, లేకపోతే మీరే ఒక వేదిక ఏర్పాటు చేయండి, నేను ఆ వేదికలో ఉంటాను. రైల్వే కోడ్ ప్రజలంతా కూడా ఒక భారీ బహిరంగ సభ పెట్టి 5 సంవత్సరాల్లో నువ్వేం చేసినావో 1 సంవత్సరం నేనేం చేస్తానో మీకు అందరికి వినిపించేలాగా నేను చెప్తాను. రైల్వే కోడ్ జనసేన ఎమ్మెల్యేగా నేను మీకు చెప్తాను. ఇది మటుకు చాలా బాధాకరణం. ఎందుకంటే ఆయన అమ్మ, నాన్న, తమ్ముడు, బామర్ది అని మాట్లాడాడు. అవును, నాకు అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, రైల్వే కోడ్ ప్రజలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆశీర్వదించారు కాబట్టి నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున రైల్వే కోడ్ ఎమ్మెల్యే గెలిచాను. కారణం అంటే మన అమ్మ, నాన్న ఎవరైతే మీరు చెప్పారు రైల్వే కోడ్ ప్రజలందరూ కలిసి నన్ను ఎన్డీఏ కూటమి తరఫున నన్ను గెలిపిస్తారు కాబట్టి వాళ్ళందరికీ నేను గౌరవిస్తూ వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఇప్పుడు కూడా చెప్తాను, రైల్వే కోడ్ జనసేన ఎమ్మెల్యేగానే చెప్తాను. ఎప్పుడు నేను గౌరవంగా నేను చెప్పుకోను. ప్రతి ఇంటికి సమస్య వచ్చినా నేను ఇంటికి వెళ్తాను, ప్రతి ఇంట్లోనే వాళ్ళ బిడ్డలాగానే ఉంటాను, వాళ్ళకే పని చేసి పెడతాను. నా ఊపిరంత కన్నా రైల్వే కోడ్ ప్రజల కోసమే నేను కృషి చేసి పనిచేస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తాను. అదేవిధంగా 4 సార్లు గెలిస్తే మీకు విప్పు మొన్న ఇచ్చారేమో, నాకు మా కళ్యాణ్ సార్ తరఫున ఆయన ఆశీర్వాదం తరఫున గెలిచిన వెంటనే గవర్నమెంట్ విప్పు ప్రకటించిన మా కళ్యాణ్ సార్కి నేను ఆధారం చేస్తాను. అదేవిధంగా నేను మొదటిసారి విప్పు నాకు ఇచ్చినందుకు కళ్యాణ్ సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆయన పాదాభివందనం చేసుకుంటూ రైల్వే కోడ్ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లోనే వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళ పిల్లోడు వాళ్ళ బిడ్డలాగే నేను పనిచేసి రైల్వే కోడ్ అభివృద్ధిలో పాటుపడతా అని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.